ఇచ్చినందుకు మా అధిష్టానం భావిస్తూ మా యొక్క సమస్యలను మీరు ఎంబడే తీర్చాలని చెప్పేసి మీకు విన్నపించుకుంటున్నామన్నా. ప్రియాంక కానీ రజిత కానీ నాగమణి గారు రాండమ్మా, ఇద్దరు ముందు రాండి, ముందుకు రావాలి. చాలా నీటికైతే చాలా ఇబ్బంది పడుతున్నాము మేము. వాటర్ అయితే మాకు ఇంకొక సంపై కావాలన్నా మాకు. మళ్ళీ ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. ఇక్కడ మాకు కంపౌండ్ వాళ్ళు కావాలి, మళ్ళీ ఇంకా మాకు బస్తీ దావడానికి కావాలి. బస్సు కూడా మాకు రావట్లేదన్న. ఇక్కడికి అన్ని డబుల్ బెడ్రూమ్లకి లోపలికి బస్సులు వెళ్తున్నాయి. ఇక్కడ డ్యూటీలు చేసే వాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారన్న. షాపులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా చాలా ఏరియాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బస్ కొరత అయితే చాలా ఉంది మాకు. ముఖ్యంగా మాకు ఇవన్నీ కూడా మీరు చేయాలన్నా. మళ్ళీ మాకు మెయిన్ 9th ఫ్లోర్లో మాకు మొత్తం వర్షం వస్తే 9th ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వాటర్ మొత్తం గోడలు నిండు వచ్చేసి అవి పడిపోయే పరిస్థితి కూడా ఉందన్న. అది పగిలిపోతున్నాయి, గోడలు కూడా పగిలిపోతున్నాయి. మళ్ళీ మాకు సైడ్కు ఉన్నాం కదా మేము, సైడ్కు ఉన్న వాళ్ళకి ప్లేస్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. దాని గురించి కూడా కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటుందన్న. మాకు ముఖ్యం మెయిన్ నీళ్ళు, వాటర్ కావాలి, సంపు కావాలన్న. వేరే సంపు, కంపౌండ్ వాళ్ళు సంపు, మాకు ఇవి కావాలి. పార్కింగ్, పిల్లలకి పార్కింగ్ లేదన్నా. దానికి పార్కింగ్ అన్నారు, ఫండ్స్ ఇచ్చిందన్నారు, దానికి ఏమీ కూడా చేయలేదు. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉంది, పాములు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ గంజాయి బ్యాచ్ అన్న, గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నైట్ లేడీస్ కొంచెం బయట నుంచి రావాలన్నా భయంగా ఉంది. మళ్ళీ నేను మాకు బాచుపల్లి రోడ్డు ఉంది కదన్న, అక్కడి నుంచి ఇక్కడ వరకు లైట్లు లేవన్నా. మొత్తం చీకటి అంధకారంగా ఉంది. ఒక ఇద్దరు లేడీస్ రావాలన్నా చాలా కష్టంగా ఉంది. అవి ఎప్పటి నుంచో మేము దృష్టికి తీసుకెళ్తున్నా, ఆ లైట్ కూడా మాకు వెయిట్ లేదన్నా. ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో ఉండి చేయాలన్నా. థ్యాంక్ యూ. నమస్తే సార్. అమూల్యమైన టైం ఇచ్చి మా కోసం ఇక్కడ వరకు వచ్చినందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు అన్నవాళ్ళు చాలా చెప్పుండొచ్చు, కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మా బాధ అన్నవాళ్ళు చెప్పింది వేరు, ఆడపిల్లలుగా మేము ఎంత బాధపడుతున్నామో మీకు అర్థం కావడం కోసం మాత్రమే సార్. ఇది మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్. డంపింగ్ యార్డ్ వల్ల దోమలు, రానుగోను ప్రాబ్లమ్స్, వెహికల్స్ ప్రాబ్లమ్స్, అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2-3 అయితే చనిపోయింది సార్ యాక్సిడెంట్ అయ్యి. ఇంకా ప్లస్ ఇంకో నిజాంపేటలో ఒక అమ్మాయి కూడా చనిపోయింది డెంగ్యూ తోటి, స్పెషల్గా డెంగ్యూతో చనిపోయింది సార్. మాకు ఇక్కడ బస్తీ దవాఖానాలు లేవు, అంగన్వాడీలు లేవు, మెడికల్గా ఎలాంటి సదుపాయాలు లేవు. అలాంటి ఏరియాలో మేము ఉన్నాము. ఇల్లు వచ్చిందన్న సంతోషమే, కానీ మిగతా సంతోషం అయితే ఏది లేదు సార్. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది. వర్షం వస్తే పైనుంచి వాటర్ 9th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అసలు ఇంకా ఉండలేని పరిస్థితి. ఎట్లా అంటే పక్కన ఇక్కడ సామాన్ పెడితే పక్కన కూర్చొని రావాల్సిన సమస్య ఉంది. అదొక చూడండి సార్. వాటర్ అయితే ఎండాకాలం ఇప్పుడే మాకు సరిగ్గా సరిపోవట్లేదు. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా కష్టమైపోతుంది. వాటర్ సమస్య మాత్రం చాలా ఉంది సార్. ఈ ఒక్క సార్ ఇంకోటి ఏంటంటే నైట్ అయితే కుక్కలు మాత్రం చాలా వస్తున్నాయి. ఆ కుక్కల నుండి పిల్లల్ని కాపాడుకోవాలి. ప్రతిసారి కుక్కలతోటి పిల్లలు భయపడము, కావడం లాంటివి అవుతున్నాయి. కంపౌండ్ వాళ్ళు ఒకటి కట్టించండి సార్ మాకు.